ఇదివరకు ఇసుక గనక అందరూ పోటీలు పడి ఫోటోలు తీసి వీడియోలు తీసి భయపెట్టి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆ ఎళ్ళేట్రంగా కంటైనర్ నాపి నాకు చూపెట్టి అంటాడు. అది పెద్దకే ఇష్యూ అయిపోతాయి దాని మూలంగా. ఇంకోటి బియ్యం వెళ్తున్నాయి అనుకో, అది రేషన్ బియ్యం అని ఎడగని పెడతాడు రేపు పొద్దున. నేను ముందు సివిల్ సప్లైస్ ఒకటి రావాలి అని వీడు సోషల్ మీడియాలో అడవిడి చేశాడు అనుకోండి, వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వ్యవస్థల పని వ్యవస్థ జరగాలి. లోపం ఎక్కడుందో అక్కడ పరిష్కరించాలి. లోపం ఎక్కడుంది? బియ్యం మనం ఇచ్చే దాంట్లో ఉంది. తినదగ్గ బియ్యం ఇవ్వడానికి ఏంటి బాధ మనకి? ఏం రోగం మనకి? ఇవాళ మనకి 50 రూపాయలకి సన్న బియ్యం వస్తుంది కదా, ఏది 50 నుంచి 60 రూపాయలు అంతే కదా. కొన్ని 60 వేసుకుందాం. 60 రూపాయలు మనం కొంటున్నామంటే మనకు అమ్మే రిటైలరు 50 రూపాయలకు కొంటాడు కదా, అతనికి అమ్మే డీలరు 45 రూపాయలకు కొంటాడు కదా, అతనికి ఇచ్చినటువంటి రైస్ మిల్లరు 40 రూపాయలుగా కొంటాడు కదా. సింపుల్ లాజిక్ కదా. నువ్వు రైస్ మిల్లర్తో మాట్లాడుకుంటే 43 రూపాయలు ఆడికేస్తే నీకే బియ్యం వచ్చేస్తుంది కదా. అయ్యి నాకు ప్రతి ఒక్కడు తింటాడు, పారబోసేది ఏముంది? ఇంకా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చేయదలుచుకుంటే ఆ పని చేయాల. సన్న బియ్యం ఇప్పించండి, తినే బియ్యం ఇప్పించండి, అప్పుడు ఏ గొడవ ఉండదు. రెండవది